కోనసీమకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందన్న ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై రాజకీయ రగడ జరుగుతోంది. లేనిపోని వివాదాన్ని తలకెత్తుకునేలా పవన్ కళ్యాణ్ మాటలున్నాయన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తానెప్పుడు ఆంధ్ర అభివృద్ధిని అడ్డుకోలేదని, తన వ్యాఖ్యలపై పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు తెలంగాణ నేతలు. పవన్ కళ్యాణ్కు సిగ్గుంటే కుటుంబంతో సహా ఆంధ్రకు వెళ్లిపోవాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. కోనసీమకు తెలంగాణ ప్రజల దిష్టి కాదని, పవన్ని గెలిపించినందుకు దిష్టి తగిలినట్టుందని చొరకలంటించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది, కానీ ఆడికి పోనోని దృష్టి ఎక్కడ తగులుతుంది ఏం తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు, ఏం చెప్తాం మరి మనం. దారిపోయే బండన్న నెత్తిన పడమన్నట్టుగా అది కోనసీమ పచ్చగా ఉందని తెలంగాణ వాళ్ళు ఈడ్చిబట్టి రాష్ట్రాన్ని విభజించండి, అదేనంట కారణం. ఇంక రెండో కారణం లేదంట. పిచ్చి మాటలు మరి అట్టగా చెప్పు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు కానీ ఇష్టం వచ్చినట్టు ఏదంతా అది మాట్లాడితే అది ఎందుకంటే అది ఈగోయిస్టిక్ మాట. ఈగో ఉండే వాళ్ళకి అంటే నేను అహంకారంతో నాకు మోడీ క్లోజ్, చంద్రబాబు నాయుడు క్లోజ్ అని చెప్పి మాట్లాడినట్టుంది తప్ప వేరేదేం లేదు. అంటే ఏం చేయాలంటారు ఇప్పుడు? మరి ఇప్పుడు ఆయనకే వదిలేస్తాము. ఆయనకి ఏమాత్రము తెలంగాణ పైన గౌరవం ఉంటే క్షమాపణ చెప్పాల్సిందే. లేదు చెప్పను అంటే తెలంగాణ వాళ్ళు సమయం వచ్చినప్పుడు ఎట్లయితే విడిపోయినప్పుడు అందరం ఏకమైనమో అప్పుడు ఆయన గురించి కూడా అందరు ఏకమవుతారని చెప్పి తెలియజేస్తారు. నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు. నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నేను గౌరవిస్తుంటే బలుపుతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము. నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము. నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రంకి వెళ్లి కూడా తెలంగాణ యువత, తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా. నిజంగానే మీరు ఒక సినిమా స్టార్ గా ఒక స్క్రిప్ట్ చదివే విధంగా మాట్లాడారు తప్ప ఇది 2.5 గంటల సినిమా కాదు. ఇది ప్రజలు మిమ్మల్ని గెలిపించి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసారు. అక్కడ అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? దిష్టి తెలంగాణ ప్రజల్ని తాకినట్టుగా లేదు. మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈ కోనసీమ ప్రాంతానికి నిజంగానే దిష్టి తాకినట్టుంది మీరు అలా మాట్లాడినట్టయితే. ఎందుకంటే మీరు వీలైతే ఎలా దాన్ని పరిష్కరించాలనో ఆలోచించాలనే తప్ప మీరు ఇలా ఇష్టం